ఒక చిన్న గ్రామంలో దీనురాలైన విధవరాలు కాయా కష్టం చేసుకుంటూ తనకున్న ఒక్కగాని ఒక బిడ్డను దేవుని భయభక్తులలో పెంచుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. ఎవరు? నేనమ్మా. దీనమ్మ, ఎంగిలి గిన్నెలు అన్ని పెరట్లో వేశాను, వెళ్ళి తోమి ఇల్లు తుడిచి తడిగుడ్డ పెట్టి వెళ్ళు. అమ్మా, నన్ను పట్నం పంపించి పై చదువులు చదివించవా? పై చదువులా? అమ్మా, మన గ్రామంలో పట్నం వెళ్లి చదువుకున్న వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారిలానే నేను కూడా పై చదువులు చదువుకొని గొప్పగా ఉద్యోగం చేయాలని నా కోరికమ్మా. అమ్మో, పై చదువులంటే చాలా డబ్బులు ఉండాలి కదా నాన్న. అమ్మా, నేను బాగా చదువుకొని పెద్ద గోల్డ్ మెడల్ సంపాదించి నీకు గొప్ప పేరు తెస్తానమ్మా. అంతేకాదు, అప్పుడు నాకు పెద్ద ఉద్యోగం వస్తుంది. నువ్వు పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీకు చాలా పట్టు చీరలు కొని పెడతాను. మనం పట్టణంలోనే ఉందాం. బాబు, ఎందరి కాళ్ళు పట్టుకునైనా రెక్కలు ముక్కలు చేసుకుని నేను పట్నం పంపించి చదివిస్తాను నాన్న. పాస్టర్ గారు చెప్పినట్టు ప్రయత్నం చేయాలి కదా. కలిసి ప్రార్థన చేద్దాం. రా నాన్న. అమ్మగారు, అమ్మగారు. ఏమిటే దీనమ్మా, ఇలా వచ్చావు? అమ్మా, నా కొడుకు పట్నం వెళ్ళి చదువుకుంటాను అంటున్నాడమ్మా. నాకు కొంచెం డబ్బు సాయం చేయండి అమ్మా. నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు పనిచేసి మీ రుణం తీర్చుకుంటానమ్మా. చాలే, నీ కొడుక్కి పట్నం చదువులు కావలసి వచ్చాయా? నీతో పాటు కూలి పని చేసుకుని బ్రతకమని చెప్పు. అలా అనద్దమ్మా. నేనెంతో ప్రార్థన చేసుకుని వచ్చాను. ఎలా అయినా చదివిస్తానని నా కొడుక్కి మాటిచ్చానమ్మా. కనికరించండమ్మా. సరేలే. నాన్న, దేవుడు మహాకృపను బట్టి అమ్మగారు మనకి డబ్బు సాయం చేశారు. నీవు పట్నం వెళ్ళి బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. ఆ కుమారుడు పట్నం వెళ్ళాక బాగా చదువుకుని ఒక గోల్డ్ మెడలిస్ట్ గా పేరు తెచ్చుకుని MNC కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థితికి ఎదిగి తన తల్లికి ఒక ఉత్తరం రాశాడు. అమ్మా దీనమ్మా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా. మీ అబ్బాయి పట్నం నుండి ఉత్తరం రాశాడు. ఉండు, ఏమి రాశాడో చదివి వినిపిస్తాను. ప్రియమైన అమ్మకు, అమ్మ ఎలా ఉన్నావు? దేవుని కృపను బట్టి నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాను. నేను చాలా బాగున్నాను అని రాశాడమ్మా. పోనీలే అమ్మా, దేవుని దయ వల్ల నా బిడ్డ
క్షేమముగా ఉన్నాడన్న విషయం తెలిసింది. వాడు ఎక్కడున్నాడో చిరునామా ఏమైనా రాశాడా అమ్మా? రాశాడు. దీన్ని భద్రంగా దాచుకో. కుమారుడు ఉద్యోగంలో స్థిరపడి ధనము సంపాదించాక దేవుని భయము విడిచి తల్లి ప్రేమను మరచి తన మనస్సుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని పట్టణంలో సుఖంగా జీవిస్తూ తల్లి ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు ఇవ్వకుండా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తల్లి బాధను చూచిన పక్కింటి ఆవిడ ఆమెను పట్నంలో తన కొడుకు దగ్గరకు తీసుకుని వెళ్తుంది. అమ్మా, ఎలా ఉన్నావు? నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు? తల్లిని చూసిన ఆనందంలో కుమారుడు పట్నంలో ప్రదేశాలన్నీ తల్లికి చూపిస్తాడు. హలో డియర్, చెప్పు. ఎక్కడున్నా? చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మ ఊరు నుండి వచ్చారు. కాసేపట్లో ఇంటికి తీసుకొస్తాను. ఏంటి, మీ అమ్మని ఇంటికి తీసుకొని వస్తావా? మీ అమ్మని తీసుకొస్తే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను. మా ఇంటికి వెళ్ళిపోతాను. మీ అమ్మను ఎక్కడికి పంపిస్తావో నాకు తెలియదు. ఇంటికి నువ్వు మాత్రమే రావాలి. అమ్మా, చీటీ పట్టుకుని కూర్చో. నేను కాసేపట్లో వస్తాను. ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే ఈ కాగితం ఎవరికైనా చూపించు. అమ్మా, ఇప్పుడు సమయం ఎంతయింది? టైం 2 అయిందమ్మా. అమ్మా, సమయం ఎంతయిందమ్మా? ఇప్పుడు టైం 4 అయిందమ్మా. చాలా సమయం నుండి ఆమెను గమనిస్తున్న ఒక స్త్రీ ఆమె దగ్గరకు వచ్చి, ఏమ్మా, చాలా సమయం అండి ఇక్కడే ఉన్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నా కొడుకు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళాడు. నా కొడుకు ఎవరో నీకు తెలుసా? వాడు పెద్ద కంపెనీలో గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు. ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వచ్చి తనతో నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. అయ్యో, ఇందులో ఏముందో తెలుసా? మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చమని రాశాడు. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కరములు చాపి ముదిమి వచ్చు
ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. నన్ను వృద్ధులాశ్రమంలో చేర్చుద్దమ్మా. నేను ఎక్కడైనా పని చేసుకుని బ్రతుకుతాను. నా కొడుకు కోడలు సుఖంగా ఉండమే, అంతే చాలు. నీ మంచి మనసు చూస్తుంటే నిన్ను విడిచి వెళ్ళాలని అనిపించటం లేదు. నాకు తల్లి తండ్రి లేరు, నాకు తల్లిగా ఉంది రెండమ్మా. ప్రతిరోజు తన కొడుకు కోడలు క్షేమం కోసం తన తల్లి ప్రార్థన చేయడం ఆ స్త్రీ గమనించేది. కోడలు వారు కుటుంబ స్నేహితులు అవ్వడం వలన అనుకోకుండా ఒకరోజు తల్లి ఉన్న ఆ ఇంటికి కొడుకు కోడలు వచ్చారు. అమ్మా, నా స్నేహితులు వచ్చారు, ఒకసారి రా అమ్మా. మీకు అమ్మ లేదు కదా, అమ్మా అని పిలుస్తున్నారెవరిని? ఈమె నాకు దేవుడిచ్చిన తల్లి. ఈమె చాలా కష్టపడి పనిచేసి తనకున్న ఒక్కగానొక్క కొడుకును బాగా చదివించింది. తరువాత తన కొడుకు మంచి ఉన్న స్థితికి ఎదిగాక తల్లిని నిర్లక్ష్యపరిచి నడి రోడ్డున ఒక చీటీ తన చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అందులో ఈమెను వృద్ధాశ్రమంలో చేర్చమని ఉంది. అది విని ఆమె గుండె పగిలేలా ఏడుస్తుంటే చూచి నేను ఇంటికి తీసుకుని వచ్చాను. తల్లిని కలిగి without mother nobody can come to this world. అమ్మ అనేది లేకుండా ఎవరు ఈ భూమి మీదకి రాలేదు. So everyone, those who are living on earth, they have a mother. కనుక ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తల్లిని కలిగి ఉన్నారు. That's what the Bible says, honor your father and mother. Ephesians chapter 6 verse 1 and 2. ఎఫెసీయులు 6వ అధ్యాయం 1-2 వచనాల్లో నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనే వాక్యం సెలవిస్తుంది. She is the outstanding woman in your life. ఆమె మాత్రమే నీ జీవితంలో నేను అర్థం చేసుకునే చక్కని తలాంతు కలిగినటువంటి వ్యక్తి. Before your wife comes, your mother is the outstanding person in your life. నీ భార్య నీకు రాక మునిపే నీ తల్లి నీ జీవితంలో ఒక చక్కని వ్యక్తిగా ఉన్నది. Is there any extraordinary lady in your life? నీ జీవితంలో ఎవరైనా ఒక గొప్ప స్త్రీ, అసాధారణమైన స్త్రీ ఉన్నారని None other than your mother. ఆమె ఎవరో కాదు, నీ తల్లే. Hallelujah. హల్లెలూయా. She is a wonderful person. అద్భుతమైనటువంటి వ్యక్తి. God blesses your people when you honor your father and mother. దేవుడిని ఆశ్రయించిన కొలది నీ తల్లి నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. Is there any extraordinary lady in your life? నీ జీవితంలో ఎవరైనా ఒక గొప్ప స్త్రీ, అసాధారణమైన స్త్రీ ఉన్నారని None other than your mother. ఆమె ఎవరో కాదు, నీ తల్లే. అమ్మా, నేను బాగా చదువుకొని పెద్ద గోల్డ్ మెడల్ సంపాదించి నీకు గొప్ప పేరు తెస్తానమ్మా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుండు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుండు. నీ తల్లిని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయవద్దని బైబిల్ తెలియజేస్తుంది. సామెతలు 23వ అధ్యాయం 22వ వచనంలో నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. సామెతలు 23వ అధ్యాయం 25వ వచనం నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నీ జీవితంలో ఒక అద్భుతమైన స్త్రీ నీ తల్లి మాత్రమే. దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని గౌరవించి వారిని సన్మానించుట ఎంతో శ్రేష్టమైనది.